హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు బజాజ్ అలెనిస్ లిక్విడ్ లిమిటెడ్ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తూ మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలాగే రిటైర్డ్ అయిన పర్సన్స్, అలాగే టీచర్స్, బ్యాంక్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, అలాగే మిలిటరీ వాళ్ళు, సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో పార్ట్ టైం జాబ్ కూడా అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో మీరు వేరే జాబ్ చేస్తూ కూడా ఈ యొక్క జాబ్ అయితే చేయొచ్చు. సో ఫర్ డేకి 3 to 4 అవర్స్ మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్ జాబు. సో ఎవరైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎందాక చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. సో అప్పుడే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్గా అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ కెరీర్ సర్వీస్ అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనకు పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అనమాట. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్లో మనకు ఈ యొక్క పోస్ట్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే, సో కంపెనీ నేమ్ కనుక చూసుకున్నట్టయితే బజాజ్ అలెనిస్ లిక్విడ్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇక కంపెనీలో ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్ అండ్ ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ యొక్క జాబ్ మనము ఏ సెక్టర్స్, ఏ విభాగంలో చేయాలో కనుక చూసుకున్నట్టయితే ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్ విభాగంలో ఫినాన్స్, ఇన్సూరెన్స్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్గా, ఇన్సూరెన్స్ ఏజెంట్గా అయితే మనము ఈ యొక్క ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్ విభాగంలో అయితే మనము ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్ అండ్ ఇన్సూరెన్స్ కన్సల్టెంట్గా అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఐఎమ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ఫ్యూ యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ టు జాయిన్ మై టీమ్ యాజ్ ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్ అండ్ బజాజ్ పేరోల్ యాజ్ పార్ట్ టైం ఎంప్లాయ్. సో పార్ట్ టైం ఎంప్లాయీగా బజాజ్ ఫేర్లో ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్గా సో వాళ్ళ టీంలో చేరడానికి అయితే కొంతమంది యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ కోసం అయితే చూస్తున్నామైతే ఇక నోటిఫికేషన్ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిసీవ్ ఫిక్స్డ్ మంత్లీ శాలరీ, అట్రాక్టివ్ ఇన్సెంటివ్ స్కీమ్ అండ్ యాన్యువల్ బోనస్ ఆప్షన్ టు ఇయర్ 25K to 1 lakh ఎవ్రీ మంత్ బై వర్కింగ్ జస్ట్ 3 to 4 అవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి మంత్లీ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ అలాగే ఇయర్లీ బోనస్ కూడా ఉంటుందని అయితే ఇక నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో పర్ మంత్కి వచ్చేసి 25,000 నుంచి 1 lakh వరకు అయితే సో మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. జస్ట్ 3 to 4 అవర్స్ వర్క్ చేసి. సో ఇది వచ్చేసి మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే ఈ యొక్క ఇన్సెంటివ్స్ అలాగే యాన్యువల్ బోనస్ ఉంటాయని అయితే ఇక నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి పార్ట్ టైం జాబ్ కూడా చేయొచ్చు. ఫర్ డేకి 3 to 4 అవర్స్ మాత్రమే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఆల్సో అవైలబుల్, డైలీ ఆఫీస్ విజిట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో ఇంటి నుండి కూడా వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే సో మనము డైలీ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదనమాట. సో వీక్లీ వన్స్ లేదా మంత్లీ 2 times అలా అయితే మనం ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఎవరెవరు అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే హోమ్ మేకర్స్, అలాగే రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, టీచర్స్, విఆర్ఎస్ ఎంప్లాయీస్, మ్యూచువల్ ఫండ్ ఆర్ చీట్ ఫండ్ ఏజెంట్స్, డాక్టర్స్, సిఏఎస్, డిఫెన్స్ అండ్ మిలిటరీ పర్సనల్ ఆర్ ఆల్సో వెల్కమ్డ్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో హోమ్ మేకర్స్, అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళు, అలాగే బ్యాంక్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, టీచర్స్, సో మిలిటరీ వాళ్ళు, డాక్టర్స్, ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. సో 10+2 ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉంటారో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే జాబ్ లొకేషన్
సో నెల్లూరుపల్లె, ఒంగోలు, కావలి, నాయుడుపేట, చిత్తూరు. సో ఇదొచ్చేసి మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ యొక్క కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు డౌట్ ఉంటే ఈ యొక్క కంపెనీస్ గురించి ఎంక్వైరీ చేసి అప్పుడైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇవి జెన్యూన్ జాబ్స్. మన ఆంధ్రప్రదేశ్‌లోనే జాబ్ అయితే చేయొచ్చనమాట. సో మీకు వీలైతే ఆఫీస్‌కి వెళ్ళి కూడా జాబ్ అయితే చేయొచ్చు. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేయొచ్చనమాట. సో జాబ్ లొకేషన్ కూడా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో నేను ఇంతకుముందు చెప్పినదనమాట. సో ఎవరైతే డాక్టర్స్, ఫండ్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఇన్సెంటివ్ స్కీమ్స్ వాళ్ళు, చీట్ అండ్ ఫండ్ ఏజెంట్స్, హోమ్ మేకర్స్ ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ జాబ్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఫుల్ టైమ్ చేయొచ్చు, అలాగే పార్ట్ టైం కూడా చేయొచ్చు అనమాట ఈ యొక్క జాబు. సో మనం ఇంటి నుండే ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జెండర్ ప్రిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎనీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఒక నోటిఫికేషన్కి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ ప్రిఫర్డ్ వచ్చేసి సో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. సో ఇంతకుముందు నోటిఫికేషన్లో అయితే ఎక్స్ సర్వీస్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండేది కాదు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే సో టోటల్గా 500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో మీరు వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ప్రిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే సో 23 నుంచి 65 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు 7/9/2021 నాటికి 23 నుంచి 65 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో బోర్న్ అండ్ ఆర్ బిట్వీన్ 7/9/1956 నుంచి 7/9/1998 వరకు సో ఇయర్స్లో జన్మించిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మాలయాద్రి రెడ్డి సో అనే పర్సన్ది కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఉంది కదా. సో ఇక మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోండి, లేదా మెయిల్ అయినా చేసి మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ చూడండి మనకి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే సో 7/9/2021 అయితే యొక్క నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది మనకు. సో లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 31/10/2021 వరకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అక్టోబర్ 31 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 31, 2021 అనమాట. అలాగే ఇక్కడ జాబ్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి జెన్యూన్ జాబ్స్ అండి, ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. సో మన గవర్నమెంట్ వెబ్సైట్లో ఫేక్ జాబ్స్ అయితే పెట్టరు. సో జెన్యూన్ జాబ్సే పెడతారు కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ యొక్క లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చివర్లో అప్లై అనే బటన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో అప్లై బటన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను మొబైల్లోనే అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇంతకుముందే ఎన్సిఎస్లో రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్టయితే ఆ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తో అయితే ఇక్కడ సైన్ ఇన్ అయితే అయిపోండి. సో లేదు మేము కొత్తగా ఎన్సిఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సో జాబ్కి అప్లై చేసుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ న్యూ యూజర్ సైన్ అప్ అని ఉంది కదా. సో ఇక న్యూ యూజర్ సైన్ అప్ అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ అని అయితే ఉంది. సో ఇక్కడ చాలా అయితే ఉంటాయన్నమాట. సో మీకు ఇందులో ఏది కావాలో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంటు, సో లేదా కౌన్సిలర్ అయితే కౌన్సిలరు, ప్లేస్మెంట్ ఆర్గనైజేషను, స్కిల్ ప్రొవైడరు, హౌస్ హోల్డ్ యూజరు, అలాగే సో లోకల్ సర్వీసెస్, ఎంప్లాయరు, జాబ్ సీకరు. సో మీరు ఏ కేటగిరీ అయితే ఆ యొక్క కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో నేను వచ్చేసి జాబ్ సీకర్ అని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి, అలాగే మిడిల్ నేమ్ కూడా ఇచ్చేసేయండి, అలాగే లాస్ట్ నేమ్ కూడా ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి జెండర్ అయితే అడుగుతున్నారు. సో ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత
యూనిక్ ఐడెంటిఫికేషన్ టైప్ అయితే అడుగుతున్నారు. సో, మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డు, లేదా ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డు, లేదా ఈశ్రమ్ నెంబర్ ఉంటే ఈశ్రమ్ నెంబరు, లేదా అదర్స్ ఏదైనా ఉంటే సో, అదైనా సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, అందరి దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి సో, ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే అడుగుతుంది. సో, ఇదొచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. సో, మనం ఏదైతే ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నామో, ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇచ్చిన తర్వాత ఒకసారి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే చెక్ చేసేసుకోండి. సో, చెక్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అయితే ఇక్కడ స్టేట్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఫాదర్స్ నేమ్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో, మీది ఏ క్వాలిఫికేషన్ ఆ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి. సో, ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. సో, ఇందులో మీది ఏ క్వాలిఫికేషన్ ఆ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి. సో, మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో, మీరు ఇక్కడ డిగ్రీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ స్పెషలైజేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 10th ఇంటర్ క్వాలిఫికేషన్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో, ఇక్కడ స్పెషలైజేషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ వ్యాలిడ్ ఈమెయిల్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. సో, ఇవి రెండు వచ్చేసి వ్యాలిడ్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. సో, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో, ప్రతి ఒక్కరు అయితే వ్యాలిడ్ ఈమెయిల్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేసేసేయండి. అలాగే మీరు ఇక్కడ రీటైప్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ ఇస్తారో సో, ఆ యొక్క పాస్వర్డ్తోనే మీరు సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి పాస్వర్డ్ మీరు కేర్ఫుల్గా అయితే ఇచ్చి గుర్తయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్ యువర్ యూజర్ నేమ్ అయితే అడుగుతున్నారు. సో, ఇక్కడ మీరు ఏ యూజర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో సో, ఆ యొక్క యూజర్ నేము ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చుంటారో సో, ఆ యొక్క పాస్వర్డ్తోనే మీరు సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, చాలామంది పాస్వర్డ్ రాంగ్ అని చూపిస్తుందని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేస్తున్నారు. సో, మీరు ఇక్కడ ఇది కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుంటారో సో, ఈ యొక్క పాస్వర్డ్ అలాగే ఇక్కడ ఏ యూజర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో సో, ఆ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్తోనే మీరు సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మీకు సైన్ ఇన్ అయితే అవుతుందన్నమాట. లేదంటే సో, పాస్వర్డ్ రాంగో లేదా ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏదైతే ఇచ్చుంటారో సో, వాటితోనే మీరు సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ యూజర్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో, మీరు ఆధార్ కార్డ్ నెంబర్తో యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారా, లేదా ఈమెయిల్తో యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారా, లేదా ఎన్సిఎస్ ఐడితో యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారని అయితే అడుగుతున్నారు. సో, అందరికీ కంఫర్ట్గా ఉండేది ఎన్సిఎస్ ఐడి అలాగే ఈమెయిల్ అనమాట. సో, ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో, ఈమెయిల్ అయితే బెస్ట్ అనమాట. సో, మీకు ఎప్పటికీ గుర్తుంటుంది కాబట్టి ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీ స్కిల్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, ఇక్కడ కీ స్కిల్స్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, మీకు ఏ కీ స్కిల్స్ ఉంటే ఆ యొక్క కీ స్కిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్. సో, ఇలా స్కిల్స్ ఉంటాయి కదా. సో, మీకు ఏ స్కిల్స్ ఉంటే ఆ యొక్క స్కిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి. సో, స్కిల్స్ మెన్షన్ చేసిన తర్వాత సో, ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్కిల్స్ మెన్షన్ చేసేటప్పుడు సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, నర్సింగ్, ఫార్మసీ, సెమీకోలన్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, సెమీకోలన్ ఎంటర్ చేస్తేనే ఇది సో, ఓకే అవుతుందనమాట. లేదంటే ఇన్వాలిడ్ అని అయితే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇక క్యాప్చాని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ పైన టిక్ అయితే పెట్టేసేయండి. టిక్ పెట్టేసి సబ్మిట్ అని అయితే క్లిక్ చేసేసేయండి. సో, సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు మెయిల్కి అలాగే ఎస్ఎంఎస్కి ఒక వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ అయితే రావడం జరుగుతుందనమాట. సో, ఆ యొక్క వన్ టైం పాస్వర్డ్తో అయితే మీరు మీ యొక్క మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరుగుతుంది. సో, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు మీకు ఎస్ఎంఎస్, మెయిల్ రెండు కూడా వస్తాయన్నమాట. సో, వచ్చిన తర్వాత మీకు యూజర్ నేము సో, ఇక్కడ క్రియేట్ చేసుకున్నారు కదా యూజర్ నేము. సో, ఇక యూజర్ నేము అలాగే పాస్వర్డ్తో అయితే మీరు సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది బ్యాక్ వచ్చేసి. సో, మళ్ళీ మీరు సో, రిటర్న్ వచ్చేసి ఇక్కడ ఆ యొక్క యూజర్ నేమ్ మీకు వచ్చినటువంటి యూజర్ నేము, పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో వాటితో అయితే ఇక్కడ సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో,
సైన్ ఇన్ అయిన తర్వాత మీకు సో నేను ఏదైతే నోటిఫికేషన్ చెప్పానో ఆ యొక్క నోటిఫికేషనే మళ్ళీ రావడం జరుగుతుందనమాట. సో వచ్చిన తర్వాత అప్లై అనే బటన్ పైన అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే రిజిస్ట్రేషన్‌లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీ యొక్క స్కిల్స్ ఇచ్చారో సో ఆ యొక్క స్కిల్స్ అన్నీ మీకు అక్కడ డిస్‌ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో వచ్చిన తర్వాత మీకు చివర్లో ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయండి అని అయితే రావడం జరుగుతుంది. సో మీరు ప్రొఫైల్ అప్డేట్ అయితే చేయండి. సో ఎందుకంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రొఫైల్ అప్డేట్ చేస్తే సో ప్రొఫైల్ అయితే అప్డేట్ చేయండి. సో చేసిన తర్వాత కంటిన్యూ అండ్ అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో కంటిన్యూ అండ్ సబ్మిట్ బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయితే అవుతుందనమాట. సో సబ్మిట్ అయిన తర్వాత మీకు మెయిల్ అలాగే ఎస్ఎంఎస్ 2 కూడా వస్తుందనమాట. సో మీరు సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ప్రాసెస్‌కి మేము ఇన్ఫార్మ్ అయితే చేస్తాము. మీరు షార్ట్ లిస్ట్ అయితే అని చెప్పేసి మనకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ ప్రాసెస్‌లో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే సో నేను సెపరేట్‌గా ఎన్‌సీఎస్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి నేను సెపరేట్‌గా వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ యొక్క వీడియో కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో డౌట్ ఉంటే మీకు ఆ యొక్క వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే అప్లై చేసుకోవాలి. సో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు అయితే సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.